బ్రేకింగ్ న్యూస్ ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గేట్ల మధ్యలో ఒక బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజ్ మొదటి గేటు దగ్గర బోటు ఇరుక్కుపోయింది. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడున్న పిల్లర్స్ పైనే వాళ్ళు నిలబడి ఉన్నారు. ఉధృతంగా గోదావరి నది ప్రవహిస్తోంది. ఆ బోటులో ఉన్న వాళ్ళు మొదటి గేటు దగ్గర ఇరుక్కుపోయారు. వాళ్లను రక్షించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గోదావరి నది వరద కారణంగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ సమయంలో గోదావరిలో ఉన్న బోట్లో ఉన్న వాళ్ళు ఆ వరద ఉధృతికి బ్యారేజీ వైపు కొట్టుకొని వచ్చేసింది బోటు. మొదటి గేటు దగ్గర బోటు ఇరుక్కుపోయింది. అక్కడే వాళ్ళు ఇరుక్కుపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. గేట్ల మధ్యలో ఇరుక్కుపోవడంతో అధికారులు అక్కడికి వచ్చి ఆ బోటును తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇరిగేషన్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. బోటును బయటకు తీయడానికి దాదాపు 50 మంది సిబ్బంది అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, బోటు ఎలా ఇరుక్కుపోయింది? ఆ బోట్లో ఎవరైనా ఉన్నారా? అందరూ సేఫేనా? ఎస్ రోహిత్, ప్రధానంగా అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క వరద ఉధృతి మరింత ఎక్కువ గంటకు పెరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రధానంగా ఇసుక తీసేటువంటి ఈ యొక్క బోట్లు, ఆ బోట్లు అయితే లంగర్ అంటే వరద హెచ్చరికల నేపథ్యంలోనే అన్ని బోట్లు కూడా ఈ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి బోట్లని కూడా లంగర వేశారు. అంటే కొట్టుకుపోకుండా తాళ్లను కట్టడం, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఏదో చెట్టుకు కానీ అక్కడ ఉన్నటువంటి లంగర వేసి కిందకి ఐరన్ రాడ్లతో కట్టడం అనేది తాళ్లను వేసి కడుతుంటారు. కానీ అటువంటి బోటు అంటే వరద ఉధృతి ఎక్కువగా క్రమం గంటకు పెరుగుతున్న నేపథ్యంలోనే అలాగే ప్రధానంగా అక్కడ ఆ కొట్టుకు వచ్చిన లంగరు తెగిపోయి ఆ బోటు వరద ప్రవాహానికి కొట్టుకుని వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే ఉందో బ్యారేజ్ మొదటి గేట్ ఏదైతే ఉందో మొదటి గేట్ వద్ద ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఆ కొట్టుకు రావడం ఆ యొక్క మొదటి గేటులో ఆ యొక్క గేటుకి పైకి వెతుతున్న క్రమంలో అడ్డుగా రావడంతో అడ్డుగా నీరు వెళ్లకుండా ఆ గేటు అయితే ఈ యొక్క బోటు లంగర్ వేసినటువంటి బోటు అడ్డుకోవడంతో అక్కడ చాలా మొత్తం అందరూ కూడా దాన్ని తొలగించేందుకు చాలా గంట నుంచి పైగా 50 మంది పైగా అయితే శ్రమిస్తున్నారు. ఇంకా ఆ బోటును తొలగించే ప్రక్రియ అయితే ఈ యొక్క ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఉటావుటిని అక్కడ చేరుకుని ఈ యొక్క ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ ఒక గేటును అయితే గేటు తెరిచేందుకు అడ్డుగా రావడంతో పాటు ఆ నీరు వెళ్లేందుకు కూడా అడ్డుగా ఉండడంతో అక్కడ ప్రధానంగా 50 మందికి పైగా అయితే అక్కడ బోటుని తొలగించేందుకు పనులు పడ్డారని చెప్పవచ్చు. మొత్తం క్రమంగా ఇప్పటికే 5 లక్షల పైగా క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోటు అడ్డుగా రావడం గోదావరి ప్రవహిస్తున్న సమయంలో ఆ బోటుపై వాళ్ళు ఎందుకు వెళ్లారు? అక్కడికి ఆ బోట్లో ఉన్న వాళ్ళ పిల్లర్ పై కనిపిస్తున్న వాళ్ళందరూ ఆ బోట్లో ఉన్న వాళ్ళేనా? అందరూ క్షేమంగానే ఉన్నారా? అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. అంటే బోటు కొట్టుకుపోయే క్రమంలో వాళ్ళంతా కూడా బోటుకి తీసే ప్రయత్నం అక్కడ లంగర వేసినటువంటి బోటుని బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా బోటులోనే రావడం జరిగింది. ఆ బోటులోనే రావడం వెంటనే ఒక్కసారిగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకోవచ్చి బోటులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే అడ్డుగా వెళ్తున్నటువంటి ఆ యొక్క స్తంభాలు పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్ పై ఎక్కి వాళ్ళంతా కూడా బోటుని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే లంగర వేస్తున్నటువంటి ప్రాంతం ఎగువ ప్రాంతంలో వేస్తారు. ఆ ఎగువ ప్రాంతం నుంచి బోటు కూడా కొట్టుకుని వస్తుంది. దాన్ని అయితే అదుపు చేసేందుకు తాళ్లతో ఆపేందుకు కూడా బోటు ఎక్కి ప్రయత్నించారు. కానీ అది చివరికి కొట్టుకుని వచ్చి వరద ప్రవాహానికి ఏదైతే ధవళేశ్వరం వరదకి అక్కడ మొదటి గేట్ ఉందో గేట్ వద్ద అయితే ఆగిపోయిన పరిస్థితి. వెంటనే వాళ్ళ ఆ యొక్క తమ్మ వ్యక్తి వాళ్ళైతే రక్షించినప్పటికీ వాళ్ళ బోటుని అయితే ఇంకా కాపాడే ప్రయత్నంలోనే వాళ్ళంతా ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా ఈ బోటుని తీసేందుకు వాళ్ళను కూడా పైకి లాగేందుకు కూడా అంటే ఇప్పుడు అక్కడ బోటును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సో బోట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు కాబట్టి కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. సో ఇప్పుడు నిజంగా బోట్ను బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. అంత ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఇప్పుడు ఉధృతి తగ్గిన తర్వాతే బోట్ను తీయడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఆ ఉధృతిలోని బోటును తీయొచ్చా? ఒకవేళ బోట్ను అలాగే వదిలేస్తే ఏదైనా ఇబ్బందా? బోటుని అయితే తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అది చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి అంటే తీయడం అంటే కష్టసాధ్యం అవుతుంది. ఎందుకంటే అందుకనే 50 మంది పైగా అయితే శ్రమిస్తున్నారు. తాళ్లను కట్టి పైన వెహికల్స్ కట్టి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అది వరద ప్రవాహం ఒక్కసారిగా ఫోర్స్ ఎక్కువగా ఉండడంతో దాన్ని లాగేందుకు దాన్ని బయటికి ఆ గేటు నుంచి తొలగిస్తే వరద ఏదైతే ప్రవహిస్తుందో అది ఇటుగా సముద్రంలోకి పోతుంది. కానీ ఆ గేటుకు అడ్డుగా భారీ బోటు అందులో ఇసుక కూడా ఉండడంతోనే ఈ యొక్క దాన్ని తప్పించేందుకు వీలు కావడం లేదని అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, అక్కడ బోటు యజమానులు కూడా అక్కడికి రావడం జరిగింది. అంటే బోటు కొట్టుకొస్తున్న క్రమంలో దానితో పాటు వాళ్ళంతా కూడా రావడం జరిగింది.
కానీ ఆ ఇరిగేషన్ అధికారులు దానికి తొలగిస్తేనే కానీ అక్కడ ఉన్నటువంటి 175 గేట్లు ఉంటాయి. ఆ 175 గేట్లు ధవళేశ్వరంగా ఆయకట్టుకు ఉంటాయి. కానీ ఇప్పుడైతే ఆ గేటును మొదటి గేటులోనే ఇది అడ్డుకోవడంతో ఆ ఇటుగా వెళ్తున్నటువంటి ప్రవాహానికి ఆ ఎగువ ఉన్నటువంటి గేటు ఎక్కువ భారీగా తెరిచి ఈ నీటి ప్రవాహాన్ని తగ్గించాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే మొదటి గేటులో ఈ యొక్క బోట్ అయితే ఇరుక్కుపోయిన పరిస్థితి ప్రధానంగా ఇప్పుడు ధవళేశ్వరం అయితే కనపడుతుంది. దాన్ని శ్రమించేందుకు తీసేందుకు కూడా పూర్తిగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఇరిగేషన్ అధికారులు కూడా అక్కడ యుద్ధ ప్రాతిపదికన దాన్ని తీసే ప్రక్రియ అయితే మొదలు పెట్టారు చెప్పవచ్చు రోహిత్. రాడి ప్రకాష్, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి గేటులో ఒక బోటు ఇరుక్కుపోయిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ వేసిన బోటుకి ఆల్రెడీ వేసిన లంగర్ను తొలగించే సమయంలో ఒక్కసారిగా ఆ ఒడికి నీటి ఉధృతికి బోటు అదుపు తప్పి ధవళేశ్వరం బ్యారేజ్ వైపు కొట్టుకొచ్చింది. ఆ బోట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా బయటపడ్డారు. కానీ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి గేటు దగ్గర బోటు ఇరుక్కుపోవడంతో దానిని తొలగించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఆ నీటి వరద ఉధృతి తగ్గిన తర్వాత మాత్రమే బోటును బయటకు తీయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఆ ఉధృతిలో బోటు బయటకు తీయడం దాదాపు కష్టసాధ్యంగా కనిపిస్తోంది.